आगो रुको अरे रुको पकड़ो पकड़ो आगरा रुको रुको आगो आगरा टैक्सी रुको रुको स्टॉप पुलिस मेरा पीछे है गाड़ी सीधे चलो चलो जल्दी चलो राइट राइट जाओ हाँ इधर रुको हाँ रुको सुनो कभी मेरा नजर के सामने आया తెలుగులో మాట్లాడండి సార్ ఒక తెలుగువాడి ప్రాబ్లం ని తెలుగువాడి అర్థం చేసుకుంటాడు ఇంత లేట్ అయినప్పుడే అనుకున్నా డబ్బు దొబ్బేసి ఉంటావని నేను మీ అబ్బకి పుట్టలేదు కదా స్టాప్ ఇట్ ఎంత పని చేశారు సార్ మీ బ్యాగ్ వదిలేసి నా బ్యాగ్ తీసుకెళ్లిపోయారు నేను కష్టపడి సంపాదించుకుంది ఇందులో ఉంది సార్ దాని లోపల ఏముందో తెలుసా నీకు అదంతా నాకు అనవసరం సార్ అందులో ఏముంటే నాకెందుకు సార్ అది చూసుకోవాల్సింది మీ పని సార్ కష్టపడి పని చేసుకుందామని ముంబైకి వచ్చాను సార్ నా పని నాకు దొరికింది सुनो नाम क्या है तुम्हारा రాజశేఖర్ राजा हमारे साथ काम करोगे हमारे काम में थोड़ी सी बेईमानी है लेकिन हम बेईमानी का काम भी बहुत ईमानदारी से करते हैं నా క్యారెక్టర్ వాళ్ళకి నచ్చి నన్ను వాళ్ళ గ్యాంగ్లోకి తీసుకున్నారు దేని గురించి ఆలోచించకుండా నేను ఓకే అనేశాను राजा की वो నీ స్థానం ఎగిరిపోయింది చంద్రు బాస్ ఇప్పుడు నీకన్నా రాజాని నమ్ముతున్నారు వంశీ దగ్గరుండే సికిందర్ భాయ్ నాకు డ్రైవర్గా మారాడు ఆ సమయంలోనే ముంబైలో వరుస బాంబు ప్రేలులు జరిగాయి The three blasts disturbed the Indian city of Mumbai. इस विस्फोट में 35 लोग मारे गए हैं, तकरीबन 70 लोग गंभीर रूप से घायल हुए हैं। इस विस्फोट ने व्यावसायिक उपयोग और व्यापारियों को बुरी तरह से प्रभावित किया है। National Investigation Service from New Delhi has figured the blast and confirmed that మాఫియా గ్యాంగ్ కు టెర్రరిస్టులకు సంబంధం ఉందని పోలీసులు డైరీ తయారు చేశారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దేవీలాల్ పటేల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి కమాండర్ అయ్యాడు. సమస్యను పరిష్కరించడం కోసం కొత్త కలెక్టర్ అయిన మహేంద్ర వర్మ రంగంలోకి దిగాడు.
सर इनके पीछे कौन है ये पता करने के लिए उसको जिंदा पकड़ना पड़ेगा सर। రజాభాయ్ ముంబైలో జరిగిన వరుస ప్రళయాల వెనుక టెర్రరిస్టుల హ్యాండ్ ఉంది. వాళ్లకి చంద్రుకి సంబంధం ఉందని సికిందర్ భాయ్ చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. चंद्रू का नाम जुड़ा हुआ है. हाय सी now shoot you. Oh, you shoot. Yes. Now see this. You want this? No. 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 Okay, shoot me. విజయ్ ఇది బాగుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, హాయ్ మిస్టర్ శేఖర్, వాట్ ఎ సర్ప్రైజ్. ఇతనే మిస్టర్ శేఖర్, నేను చెప్పాను ఓ కదా. హలో. మీరు ఛార్జ్ తీసుకునేటప్పుడు నేను మీ ఫోటోలను పేపర్లోనూ టీవీలోనూ చూశాను. ఆహా, మిస్టర్ శేఖర్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ నేను ఓ బిజినెస్ చేస్తున్నాను. ఓహో. Bye. ఆ అంకుల్ ఎవరో నీకు తెలుసా? తెలీదు. సరే, నీకు ఈ అంకుల్ తెలుసా? తెలీదు. ఈయన ఊరు కూడా అమ్మ ఊరే. నీ పేరేంటమ్మా బంగారం? అమ్ము. మిస్టర్ శేఖర్ వీలు చూసుకుని మా ఇంటికి రండి. తప్పకుండా. ఇదిగోండి నా కార్డ్. Get సరే in. శేఖర్ వెళ్ళొస్తా. సరే సార్. సార్ సార్ మీకు సెక్యూరిటీ ఎవరు లేరా? నేను ఎప్పుడు ప్రైవసీ కోరుకుంటాను. వెళ్ళరానా? ఓకే సార్, బాయ్. టెర్రరిస్టులకి చంద్రుకి సంబంధం ఉందని నేను వంశీ గారికి చెప్పాను. కానీ అనేక సంవత్సరాలుగా చంద్రు మీతో ఉంటున్నాడు. అందుకనే దీన్ని మీరే డీల్ చేయాలి. राजा, चंद्रू के और हमारे धंधे में किसी से भी रिश्ते हो सकते हैं. तुम्हारा उससे कोई लेना देना नहीं है. तुम सिर्फ अपने काम से काम रखो. जस्ट माइंड योर ओन बिजनेस. अंडरस्टैंड? కొత్తగా వచ్చిన కలెక్టర్ని చంపబోయే సమయంలో నువ్వు వచ్చి అడ్డుపడ్డావని చంద్రు నాతో చెప్పాడు. మా మధ్యలో నువ్వు రావద్దు. వచ్చావంటే జనాల మధ్యలో పెట్టి నిన్ను కూడా. సికిందర్ భాయ్ కూతురు బర్త్డే కోసం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బర్త్డే గిఫ్ట్గా కేక్ తీసుకువెళ్ళాను. బాబీజీ నమస్తే. సికిందర్ భాయ్ ఉన్నారా? देखो राजू भैया आया. హ్యాపీ బర్త్డే. थैंक यू. ఈ కేక్ నీకోసం. నేను డాడీ వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దాం. ओके, थैंक यू अंकल. बेटा बस हम यूं गए और यूं आ जाएंगे. फिर हम मिलकर सेलिब्रेट करेंगे. ओके बाय. నమస్తే బాబీ. नमस्ते.